నేను ఎన్ని జన్మలెత్తానో నాకే తెలియదు. నాకు మధ్య మధ్యలో మార్గదర్శకులు నాకు ఏవేవో చెప్తూ వచ్చారు. అవి ఎంతవరకు నాకు ముద్రలుగా పడ్డాయో కూడా నాకు తెలియదు నిజానికి. అయితే ఒకసారి ఒక మార్గదర్శకులు నాకు కనిపించినప్పుడు వారిని మరి దేవతనాలు ఏమనాలో తెలియదు నాకు. నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాను. జన్మనెత్తాలని సంకల్పించుకో అని చెప్పారు అంటే వాళ్ళు ఎలా చెప్పారో నాకు ఎలా వినిపించిందో కూడా నాకు తెలియదు. నాకు ఆ తరంగాలు తగులుతున్నాయి అంతే. దాంతో నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత కాలం స్తంభించిపోయింది. అంటే ఎంతకాలం గడిచిందో నేను చెప్పలేను. నెమ్మదిగా రకరకాల రంగులు కనిపించడం మొదలుపెట్టాయి. ఏది సరిగ్గా అర్థం కాక అయోమయంగా ఉంది. నెమ్మదిగా స్పర్శ తెలుస్తోంది. స్పర్శ జ్ఞానం అభివృద్ధి చెందుతోంది, కానీ సమజ్ఞానం లేదు. కళ్ళకు వెలుగులు రంగులు స్పష్టంగా లేకపోవటం, చెవులకు వినిపించే ధ్వనులకు అర్థం తెలియకపోవటం. అలా ఎంతకాలం ఉన్నానో నాకు ఏమాత్రం తెలియటం లేదు. కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించగానే ఏదో స్పర్శ నాకు ఊరట కలిగిస్తోంది. నేను నిద్రలో ఉన్నానా, లేక మెలకువలోనా, లేక స్వప్నావస్థలో ఉన్నానా అన్నది కూడా నాకు అర్థం కావటం లేదు. కొద్దిసేపు నా మార్గదర్శకులతో మాట్లాడనో లేదో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. వెంటనే నా లోకం మారిపోతుంది. అదే సుషుప్త లేక జాగృత అని తెలియట్లేదు. ఉలిక్కిపడి చేతులతో ఏదైనా పట్టుకుందామని చూస్తే చేతులకి ఏమీ దొరకటం లేదు. ఎప్పుడైనా ఏమైనా దొరికినా కూడా ఆశ్చర్యం, నా చేతులు నా స్వాధీనంలో లేవు. ఇలా వింత అనుభవాలతో గడుపుతున్నా కూడా నేను నా మార్గదర్శకులు చెప్పిన విధంగానే ఎరుకలో ఉండే ప్రయత్నమే చేస్తున్నా, కానీ ఎరుకలో ఉండి గమనించాల్సినవి ఏమీ లేవు. ఒకేసారి వచ్చిన మార్పులా అనిపించినా కూడా అలా జరగలేదని తెలుసు నాకు. నెమ్మదిగానే జరిగిన పరివర్తనే నా దృష్టి నిలవటం. చూస్తున్న వైపు కాసేపు దృష్టి నిలిపి చూడగలుగుతున్నాను. రకరకాల రంగులు కదలాడుతూ కనిపించసాగాయి. ఏదో ఆనందం అనిపించింది, ఎందుకో తెలియదు. ఏ రంగుని చూడటం వలనో తెలియదు, కానీ నా చుట్టూ ఏదో తెలియని ఆనంద తరంగాలు కదలాడుతున్నట్టుగా అనిపించింది. కనిపిస్తున్న రంగులు మారుతున్నప్పుడల్లా నాలో ఆనందం ఉప్పొంగసాగింది. ఈ అనుభవంతో కొంతకాలం గడిచింది. ఆ తర్వాత ఇతర లోకాలతో సంబంధం తెగిపోతున్నట్టుగా అవుతోంది. ఏమీ తెలియటం లేదు. ఇక్కడ నా మార్గదర్శకుల జాడ తెలియటం లేదు. వాసనలు కూడా తెలుస్తున్నాయి. నాకు చేరువలో ఉంటూ నాతో ఎక్కువగా గడుపుతూ నా శరీరాన్ని లాలిస్తున్న శరీరపు వాసనను గుర్తుపట్ట మొదలుపెట్టాను. నా బాడీగార్డ్ అనుకుంటా. వాళ్ళ రంగు వాసనలు గుర్తించినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతోంది. నా శరీరాన్ని ఆ శరీరం మృదువుగా తాకినప్పుడల్లా నాలో శక్తి ఉత్సాహం కూడా పెళ్ళుపుకుతున్నాయి. అలా నా పోషణను చేపట్టిన ఆమె నా అమ్మ అని, నేను చూస్తున్న రంగులు ఆమె ధరించిన వస్త్రాలవని నాకు అప్పుడు తెలియదు. మొదట్లో కిటికీకి ఉన్న తెర గాలికి రెపరెపలాడుతున్న ఆనందించేవాడిని. ఇప్పుడు ఆ వస్త్రానికి మా అమ్మ కట్టుకున్న చీరకి గల వ్యత్యాసం అర్థం చేసుకోగలిగాను. ఆ తర్వాత ఎన్నో రకాల వస్త్రాలను చూస్తున్నాను. కొన్ని మెత్తగా, కొన్ని గరుగ్గా, కొన్ని కళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించిన రంగులైతే కొన్ని కొట్టొచ్చే రంగులు కళ్ళలో గుచ్చుకున్నట్టుగా ఉండేవి. కొన్ని వస్త్రాల్లో నాకు సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చే వాసనని పసిగట్టగలిగాను. అన్ని వస్త్రాల్లో అలా ఉండేది కాదు. అంతేకాదు, ఒక పెద్ద తేడా తెలిసింది నాకు. కొన్ని వస్త్రాలు గాలికి రెపరెపలాడుతుంటాయి, కొన్ని మాత్రం పట్టుగా కదులుతుంటాయి, అటు ఇటు కదలాడుతుంటాయి. ఇంకా ఆశ్చర్యంగా కొన్ని వస్త్రాల్లోంచి ఒక తల, 2 చేతులు కూడా పొడుచుకొచ్చి కనిపించాయి. బయటికి పొడుచుకొచ్చాయి అందులోంచి. అయితే అప్పుడు అవి తల చేతులని
వస్త్రాలను ధరించడం వల్ల మిగతా భాగాలు కనపడటం లేదని నేను తెలుసుకోలేకపోయాను. క్రమేపీ నా శరీరంలో సంతులనం రావటం మొదలైంది. అప్పుడు పూర్తిగా నా లోకం వస్తులోకమైంది. రుచులు మరిగాను. కనిపించే వాటికి తోడికి ఇష్టాయిష్టాలు కలిగాయి. అయినా ఇప్పటికీ నాకు లీలగా గుర్తుంది దేనితోనూ అనుబంధాన్ని పెంచుకోవద్దన్న విషయం. కానీ ఇష్టం అన్నది కలుగుతున్నప్పుడు నా మార్గదర్శకుల సూచనలు పక్కన పెట్టేస్తున్నాను, విస్మరిస్తున్నాను. ఈ మధ్య నాకు నవీన్ అనే శబ్దం తరచుగా వినిపిస్తోంది. ఏ రంగుల వస్త్రాలు ఎలాంటి వస్త్రాల దగ్గరికి వచ్చినా అందులోంచి నవీన్ అనే శబ్దాన్ని ఎక్కువగా వింటున్నాను. అలా వినగా వినగా అది నాకు సంబంధించిన శబ్దం అనిపించింది. దానికి ప్రతిస్పందించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత తెలిసింది నాకు అది నా పేరు అని. నాకు వినిపిస్తున్న శబ్దాలని వినగా వినగా భాషను అర్థం చేసుకోవటం వచ్చింది. అది నాకు మాతృభాష అయింది. నా ఆలోచనలో కూడా నా మాతృభాష చోటు చేసుకుంటుంది. ఆ పదాలను ఉపయోగించి ఆలోచించడం మొదలైంది. నా భావాలకు తగిన పదాలు దొరకనప్పుడు నాకు అయోమయంగా ఉండేది. నా నాలిక తిరిగి నేను విని గుర్తుపట్టుకున్న పదాలు నా మనస్సులో మెదలటం వలన నా కోరికలు ఇష్టాయిష్టాలు నా భావాలను ప్రకటించగలిగాను. ఏం చేయాలి ఏది వద్దు అన్న ప్రణాళికలను నాకు నేను తయారు చేసుకోవటం ఆరంభమైంది. వస్తు ప్రపంచంలోని రీతి రివాజుల దృష్ట్యా నాకు చదువు సందులు నేర్పించారు. సత్ప్రవర్తన, అంకెలు, గుణితాలు, వ్యాకరణం, లెక్కలు, నీతి కథల ద్వారా సమాజంలోని నడవడి, అమ్మ నాన్న వల్ల కలిగిన ఇతర సంబంధ బాంధవ్యాలను నాకు నేర్పారు. ఆటలు, వినోదాలు, ప్రయాణాలు, పండుగలు, పేరెంటాలు, దైవదర్శనాలు, చుట్టాలను పరామర్శించటం లాంటి ఉబుసుపోయే కార్యకలాపాలు కూడా ఉన్నాయి. నేను నా ఎరుకలో లేకుండా చేయటానికి కావలసిన సామగ్రి అంతా నాకు సమకూర్చారు. కానీ వాళ్ళే నా 7 సంవత్సరాల ప్రాయంలో మళ్ళీ దారికి తేవాలి అన్నట్టుగా నాకు ఉపనయనం జరపటానికి సన్నాహాలు మొదలుపెట్టారు. జంధ్యం వేయటమే కాకుండా దానికి ముందు దాని తర్వాత కూడా శాస్త్రోక్తంగా విధిని జరిపించి నిత్యం నేను విధిగా ఆచరించవలసిన విధులను నాకు తెలియజేస్తూ యజ్ఞోపవేతం యొక్క ప్రాశస్త్యత, ప్రాధాన్యత, కలిగే గుర్తింపు, వచ్చే అర్హతలను వివరిస్తూ పోయారు. చివరిగా పెద్దలందరూ నన్ను ఆశీర్వదించారు. నేను ద్విజుడుగా నా దినచర్యలను సక్రమంగా పాటించాలని, అన్నిటికంటే ముఖ్యంగా నేను నా యజ్ఞోపవేతాన్ని ఎప్పుడూ ఎరుకలో ధరించే ఉండాలి. ఏమరపాటుగా అది నా శరీరాన్ని వీడకూడదు. ఏ బట్టలు విప్పుతున్నప్పుడో వాటితో పాటు విడిచిపెట్టకూడదు. దాని పవిత్రతను కాపాడుతూ ఎక్కడ పడితే అక్కడ తగలివ్వకుండా ఉండాలి. ఇవన్నీ నాకు చెప్పిన తర్వాత మా నాన్నగారు నన్ను ప్రత్యేకంగా పిలిచి నాకు తన వంతుగా అసలు ఎరుకంటే ఏమిటి అన్నది ఆయన పద్ధతిలో తెలియజేశారు. నాకు కొంగ నిశ్చలమైన నీటిలో ఒంటికాలు మీద నిలబడి తదేకంగా చూస్తూ కనిపిస్తుంది. మా నాన్నగారు అడిగారు, కొంగ ఎందుకు అలా ఉంటుందో నీకు తెలుసా అని. నాకు తెలియదని చెప్పాను. చేపను పట్టుకోవటానికి. ఎందుకు అని అడిగాను. తినటానికి అన్నారు. అది జపమా, దాన్ని ధ్యానం అంటారా అని అడిగితే, అవును, ఆ ధ్యానమే. దేనికోసం అలా చేస్తోంది అన్నది పక్కన పెట్టు. నీ శరీరాన్ని పోషించుకోవటానికి చేసిన ఆధ్యాత్మికపు ఎత్తులకు ఎదగటానికి చేసినా సరే అది ధ్యానమే అన్నారు. మా తాతగారు అడ్డొచ్చారు. చంద్రం, వాడిని కన్ఫ్యూజ్ చేయకు, వాడినైనా పద్ధతిగా చేయని, నువ్వెలాగూ చెడిపోయావు సైన్సు హేతువాదం అంటూ, వాడినైనా మన గురు పరంపరలోకి రాని అంటూ. మా నాన్నగారు అందుకొని, మీ పరంపర అంత శక్తివంతమైనదైతే మరి దాని గురించి ఆందోళన ఎందుకు పడతారు మీరు అని. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా, ఈ కాలం వాడిని దేవుడే బాగు చేయాలి అంటూ తాతగారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. నేను మా నాన్నగారు గుర్తు చేశాను. నాన్నగారు, మీరేదో చెప్తున్నారు ఇందాక అంటూ. నేను ఇప్పుడు మా నాన్నగారితోనే తిరుగుతుండేవాడిని. ఆయన కూడా నా రాకకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు.
ఎక్కడికి వెళ్తున్నా సరే, అది బిజినెస్ పని మీద వెళ్ళే చోటే కానీ, లేక వాళ్ళ స్నేహితులతో కలిసి వెళ్ళే విహారయాత్రే కానీ, ఏదైనా సరే మా అమ్మతో ఆయన అంటుంటే విన్నాను, పిల్లలను ప్రపంచంలోని అన్ని విషయాలను తెలుసుకునేటట్టుగా చేయాలి అని. పలానా చోటికి పిల్లలు రాకూడదని ఆయన ఎప్పుడూ అనలేదు. ఒకవేళ అలాంటి చోటంటూ ఉంటే ఆయన కూడా అక్కడికి వెళ్లకుండా ఉండేవారేమో, మరి నా కోసం నాకు తెలియదు. మా నాన్నగారు తిరిగి చెప్పడం మొదలుపెట్టారు. అవునవును, కొంగ జపం గురించి మాట్లాడుకుంటున్నాం. కొంగ జపం అనే దాన్ని అందరూ జోక్గా తీసుకుంటారు. ఎవరినైనా వెక్కిరించడానికి ఆ పదాన్ని వాడతారు. ఒట్టిగా కూర్చొని కళ్ళు మూసుకుంటేనో, లేక లోపల జపం కానీ ధ్యానం కానీ చేస్తుంటే కానీ వాళ్ళని అపహాస్యం చేయటానికి అంటారు అలా. కానీ వాళ్ళకి తెలియంది ఏమిటంటే, కొంగ చేపని పట్టుకోవటానికి చేసినా అది చేసేది ధ్యానమే అన్న సంగతి. నేను నవ్వి అన్నాను, చేప కోసం ధ్యానమా అని. ఆయన కూడా నవ్వారు నాతో. అదే నాకు ఆయనలో బాగా నచ్చేది. నవ్వారు కదా అని కోపం తెచ్చుకోరు. వాళ్ళు ఎందుకు నవ్వారో అర్థం చేసుకొని తాను కూడా వాళ్ళతో పాటు వాళ్ళ స్థాయిలో నవ్వుతారు. తర్వాత వివరించడం మొదలుపెట్టారు. ధ్యానం అంటే నాన్న, ఏదో చెయ్యటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం. కాబట్టి ధ్యాన స్థితి అనేది సంభవిస్తుంది, కానీ ధ్యానం చెయ్యటం అనేది కుదిరే పని కాదు. ధ్యాన స్థితి దానంతట అదే వస్తుంది. దానికి గాను ముందుగా ఏకాగ్రతను పొందాలి. కొంగ నిశ్చలంగా నిలబడి ఉంటుంది. భౌతికంగా నిశ్చలంగా ఉండటం మొదటి మెట్టు. మన ఋషులు మునులు తపస్సు చేస్తున్నప్పుడు సంవత్సరాల తరబడి నిటారుగా కూర్చొని ఉండేవారు. దానివలన వారి చుట్టూ చెదలు పుట్టలు గడ్డి ఏపుగా పెరిగిపోయేవి. ఏమాత్రం కదిలినా చెదలు పడతాయా, గడ్డి మొలుస్తుందా అక్కడ? అంటే ఎంత నిశ్చలంగా కూర్చునేవారో ఆలోచించు. మనస్సు నిశ్చలంగా చేసుకుంటే చాలు అని అంటారు. కానీ స్థూలమైన భౌతిక శరీరాన్ని నిశ్చలంగా ఉంచుకోలేని వారు సూక్ష్మమైన మనస్సుని నిశ్చలంగా ఎలా ఉంచుకోగలుగుతారు? అందువలన సాధకులు మొదటగా తమ భౌతిక శరీరాన్ని నిశ్చలంగా ఉంచుకోవాలి. అందుకోసమే అనుకుంటా నాన్నగారు ఆసనాల్ని సూచించారు అని నేనంటే, అవునన్న, కొన్ని నిర్దిష్టమైన ఆసనాలను కొన్ని నిర్దిష్టమైన ఫలితాల కోసం సూచించారు. సిద్ధాసనం, పద్మాసనం, సుఖాసనం ధ్యానానికి అనువైనవి. మళ్ళీ మనం మన కొంగ జపం విషయానికి వస్తే, కొంగ నిశ్చలంగా ఉండటమే కాదు, అలా ఉండటానికి నిశ్చలమైన సరస్సును ఎన్నుకుంటుంది. సాధన మొదట్లోనే గందరగోళంగా ఉన్న స్థలంలో కూర్చొని ధ్యానం ఎలా చేస్తారు? కాబట్టి ధ్యానానికి అనువైన స్థలాన్ని కూడా చూసుకోవాలి. ఎక్కడ ఉంటే ఫలితం ఖచ్చితంగా ఉంటుందో అక్కడ ఉండాలి. కానీ ఏదో చేసామని మొక్కుబడిగా ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉంటుంది? ఏ ప్రవాహం మధ్యలోనూ వేచి చూడటం అవసరం కదా కొంగకి. చేపలు అక్కడ నిలబడలేవు, కాబట్టి అక్కడ దొరకవు. చేపలు నిశ్చలంగా ఉన్న తీరానికే చేరుకుంటాయని తెలుసు కొంగలకి. చేప దొరికి ఆకలి తీరాలంటే కొంగ అలా చేపలు వచ్చే అవకాశం ఉన్న చోట్లలోనే వేచి ఉండాలి అని చెప్పారు. కొంగ ఒక కాలుని పైకెత్తి, అంటే ఒక కాలు మీదనే నిల్చొని ఉంటుందని చెప్పారు. అవునవును, అలాగే చెప్పాను. ధ్యాస మరలకుండా ఎప్పుడూ ఎరుకలో ఉండటం కోసం కొంగ తానుగా చేసుకున్న ఏర్పాటు అది. కింద పడకుండా తన బ్యాలెన్స్ను కాపాడుకుంటూ ఉన్నంతకాలం ఆదమరుపు రాదు. ఆదమరిచిన క్షణం అది నీళ్లలో పడిపోతుంది, బ్యాలెన్స్ అవుట్ అయ్యి. కానీ అలాంటి పొరపాటును చేసే కొంగను ఎవరూ చూడలేరు. ఇలాంటి ఏర్పాట్లు కొత్త కాదు మనకి. పూర్వకాలం పశువుల కాపర్లు పశువులను అడవికి, అంటే మరీ కారడవి కాకుండా పచ్చిక బయలున్న చోటికి తీసుకెళ్లేవారు. పశువులకి ఉచిత ఆహారంతో పాటు తగిన వ్యాయామం కూడా జరిగేది. పెంపుడు జంతువులను ఆ విధంగా అడవిలోకి తీసుకెళ్ళిన తర్వాత పశువుల కాపరికి పనే ఉంటుంది. వాటికి తినిపించనక్కర్లేదు కదా. దూరంగా వెళ్ళిపోయి కనుమరుగు అవ్వకుండా, లేక ఏ అడవి జంతువుల పాలిటో పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే చాలు. కానీ ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ప్రతి క్షణం ఎరుకలో ఉండాలి. ఏ పని లేక ఉట్టిగా ఉండటం వలన మగత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
కూర్చునో నిల్చునో కూడా కునికిపాట్లు పట్ట మొదలవచ్చు. అందువలన వాళ్ళు పశువులను అదిలించడానికి ఉపయోగించే ముళ్ళుకర్రని గడ్డం కింద పెట్టుకునేవారు. ఏ మాత్రం తల ముందుకు వాలినది కూర్చుకుంటుంది. కొందరు విద్యార్థులు తమ పరీక్షలకు తయారవుతున్న రోజుల్లో ఆనుకోవటానికి ఏమీ లేని బల్ల మీద కూర్చొని చదువుకుంటారు. ఏ సోఫాలోనూ మెత్తటి పరుపు మీద కూర్చుంటే నిద్ర వస్తుంది అని వాళ్ళ భయం. ఈ ఏర్పాటు చాలా బాగుంది నాన్నగారు. అయితే కొంగ కూడా ఒంటికాల మీద నిలబడటం ద్వారా నిద్రలోకి జారిపోకుండా తన్ను తాను ఉంచుకోగలుగుతుందన్నమాట. నిద్రే కాదు నాన్న, నిద్రలోకి వెళ్ళినా పరధ్యానంలోకి వెళ్ళినా ఫలితం ఒకటే, వర్తమానాన్ని పోగొట్టుకోవటం అవుతుంది. ప్రతి క్షణం కూడా మరో క్షణంలో భూతకాలంలోకి వెళ్ళిపోతుంది. ఈ క్షణాన్ని ఎరుకలో ఉంచుకోవటానికి లేదా తిరిగి తెచ్చుకోవటానికి ఎన్నో రకాల మార్గాలను కనిపెట్టారు. కొంగ కనిపెట్టిన ఒంటికాల మీద నిలబడే మార్గాన్ని కొందరు ఋషులు కూడా ఆచరించారు. ఒంటికాల మీద నిలబడి తపస్సు చేసేవారు అని వింటుంటాం. మీరు చెప్పిన దాన్ని బట్టి ముందుగా కదలకుండా నిలవగలగటం, ఆ తర్వాత సరైన ప్రదేశాన్ని ఎన్నుకోవటం, ఈ రెండు అయిన తర్వాత పరధ్యానంలోకి పోకుండా ఉండటానికి ఉపాయం ఆలోచించి పెట్టుకోవటం, అంతే కదా నాన్నగారు? మూడవ దాన్ని అలా నెగిటివ్గా కాకుండా పరధ్యానంలోకి పోకుండా అని నెగిటివ్గా చెప్పకుండా ఎరుకలో ఉండే ప్రయత్నం చేయటం అని చెప్పాలి. కొంగ నిశ్చలమైన నీటిలో ఒంటికాల మీద నిలబడి తన చూపును కూడా నిశ్చలంగా పెట్టుకుని తదేకంగా చూస్తూ ఉంటుంది. నీళ్లలోకి చూస్తూ ఉంటుంది, కానీ తన కనుగుట్లను కూడా కదిలించదు. ఏమాత్రం కదలిక కనిపించినా చేప జారుకుంటుంది అక్కడి నుంచి. అందువలన కొంగ ఏమాత్రం కదలకుండా ఉంటుంది. ఇది చాలా విచిత్రమైన సన్నివేశం. కొంగ చేప కోసం చూడాలి, కానీ దానికోసం అన్ని దిక్కులా చూడకూడదు. ఒకే దిశలో దృష్టిని నిలిపి ఉంచాలి. దాని ముక్కు గట్టిగా శూలంలాగా ఉంటుంది. దాంతో చేపను గుచ్చి పట్టుకోగలుగుతుంది. అందువల్ల అది తన ముక్కుని ఎలా రెడీగా పెట్టుకుంటుందంటే తన దృష్టి కోణంలోకి వచ్చిన చేపను వెంటనే ముక్కుతో గుచ్చి దాన్ని పట్టుకోగలగాలి. అంటే అంత సిద్ధంగా ఉండాలి. సీన్ రెడీ, ఒక్క చేప మాత్రమే లేదంతే. అయితే చేప అక్కడికి వచ్చిన క్షణంలో జరగాల్సిన యాక్షన్ జరిగి చేప మిగలకుండా పోతుంది, తన వాళ్లకు లేకుండా పోతుంది, అంటే చచ్చిపోతుంది. అలా జరగటానికి కొంగ ఏమాత్రం కదలకుండా నిశ్చలంగా ఉండాలి. కానీ కదలాల్సిన సమయం వచ్చినప్పుడు వెంటనే కదలాలి. అందుకది తయారుగా ఉండాలి. ఇది నాలుగవది, సంసిద్ధత ఉండటం అన్నది. మొదటి మూడు ఏమిటి? భౌతికంగా కదలకుండా ఉండటం, తర్వాత సరైన ప్రదేశాన్ని ఎన్నుకోవటం, ఈ రెండు అయిన తర్వాత ఎరుకలో ఉండటం. నీ భాషలో చెప్పాలంటే పరధ్యానంలో పోకుండా ఉండటం. ఓకేనా? ఈ మూడు అయిన తర్వాత నాలుగవది సంసిద్ధత, రెడీనెస్. అలర్ట్గా ఉండాలి, కానీ యాక్షన్లోకి వెళ్ళటానికి రెడీగా ఉండాలి. యాక్షన్లోకి వెళ్ళటానికి తయారుగా ఉండాలి, కానీ యాక్షన్లోకి వెళ్ళే సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలన్నమాట. ఎందుకంటే అది కదిలితే రావలసిన చేప కాస్త తప్పించుకుంటుంది. అది కదలకపోతేనే చేప వచ్చే అవకాశం ఉంది. చేప వచ్చినప్పుడు మాత్రమే దాన్ని పట్టుకోవటానికి అవసరమైన కదలికలను చేయాలి. అంటే అది కూడా వెంటనే చేయాలి, లేదంటే ఆ వచ్చింది కాస్త తుర్రు అంటుంది. తీరా చేప వచ్చిన తర్వాత వెంటనే తన ముక్కును ఉపయోగించి పట్టుకోకపోయినా అంతవరకు చేసిన జపం వృధా అవుతుంది. అందువలన సరైన సమయంలో తీసుకోవలసిన చర్య తీసుకోవటం కూడా ముఖ్యమే. అలా యాక్షన్ తీసుకోవడానికి సరైన సమయం ఏమిటో తెలియాలంటే ఎప్పుడూ ఎరుకలో ఉండాలి. ప్రతి క్షణం ఎరుకలో ఉంటేనే ఆ చర్య తీసుకునే క్షణం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎరుకలో ఉండటం, నిశ్చలంగా ఉండటం ఎందుకంటే సముచిత సమయంలో చలనంలోకి వెళ్ళటానికే, అంతేగాని అది చైతన్య రాహిత్యం కోసం కాదు. నిశ్చలంగా ఉండటం సంసిద్ధత అవ్వాలే కానీ బద్ధకంగా స్తబ్దుగా తయారవటం కోసం కాదు. అంటే నాన్నగారు, చలనం అవసరమే, కానీ అవసరమైనప్పుడే. శరీరాన్ని నిశ్చలంగా ఉంచినట్లు మనస్సును కూడా నిశ్చలంగా ఉంచటం చాలా అవసరం. నిశ్చలమైన దృష్టి నిశ్చలమైన మనస్సుని సూచిస్తుంది. కానీ చూడటం అనేది భౌతికమే కదా. చూడటం భౌతికం కాదు. పంచేంద్రియాల ద్వారా విషయాలను గ్రహించటం భౌతికమే,
కానీ పంచ జ్ఞానేంద్రియాలు సంగ్రహించిన వాటిని అర్థం చేసుకోవటం అంటే డీకోడ్ చేయటం మాత్రం చిత్తంలో జరిగేదే. కళ్ళను కదిలించకుండా ఉండటం మాత్రమే నిశ్చల దృష్టి అనిపించుకోదు. కంటిపాప మీద పడుతున్న ప్రతిబింబాలను నిరంతరం అర్థం చేసుకుంటూ పోవటమే నిశ్చల దృష్టి అనిపించుకుంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. చిత్తవృత్తులకు లోనవ్వకుండా ఇతర విషయాలకు వేటికి ప్రతిస్పందించకుండా ఉండటమే నిశ్చల దృష్టికి దోహదం చేస్తుంది. మన చేతిలో ఏముంది? మనం వాటన్నిటినీ పట్టుకుంటే కదా వాటిని వదిలిపెట్టేదేముంది? వాటిని వదిలిపెట్టడం అంటే నా ఉద్దేశం మానసికంగా అని. భౌతికంగా పట్టుకోవటం వదిలిపెట్టడం కాదు, వాటిని పట్టించుకోవద్దు అని అర్థం. నీకు అవసరం లేని విషయాలన్నీ నీ ముందు కదలాడుతుంటాయి, వాటి గురించి ఆలోచించొద్దు. పట్టించుకుంటేనే వాటి గురించిన ఆలోచన తరంగం ఒకటి లేచి పడుతుంది మానసంలో. కొంగే గనక తన పురుగు పుట్రలను అదిలించడానికో బెదిరించడానికో చూస్తే, లేదా ముందున్న కర్రపుల్లతో ఆడుకుందామని ఆలోచిస్తే, లేదా రోజూ తినే చేపకు భిన్నంగా మెత్తటి చేపను రోజూ తినే విధానానికి భిన్నంగా వేయించుకొని కానీ, దాన్ని చీల్చి మసాలా పెట్టి ఉడకబెట్టి కానీ, లేదా నూనెలో కరకరా వేగెట్టుగా చేసుకొని కానీ, లేదా పచ్చిగా తింటూ మధ్యలో ఏ ఉల్లిపాయో పచ్చిమిరపకాయో నంచుకుంటూ కానీ అని ఇలా మా నాన్నగారు వర్ణించి చెప్తుంటే, ఆ సమయంలో అక్కడికి వచ్చి మా మాటలు వింటున్న మా బంధువు ఒకడు ఏదో గొణుక్కుంటూ విసవిస వెళ్ళిపోవటం చూశాను నేను. జరుగుతున్న శుభకార్యంలో పచ్చిగా వివరంగా మాంసాహారాన్ని గురించి మాట్లాడటం ఆయనకి చికాకును తెప్పించి ఉంటుందని నాకు అర్థమైంది. నాన్నగారు కొనసాగించారు. చేప కొంగ దగ్గరికి వెళ్ళి దాన్ని తట్టి పలకరించి అది తేరుకునే లోపలనే అక్కడి నుంచి ఉడాయించేయచ్చు. అందుకే కర్మను ఆచరించే సమయంలోనే ఆ పని చేయాలి. అలా చేయటం కోసం ఆ క్షణం వచ్చేంత వరకు వేచి ఉండాలి. చేప దొరికిన తర్వాత కొంగ ఇంకా అక్కడే తచ్చాడుతూ ఉండదు. ఆ చేపను తీసుకొని నీళ్లు లేని చోటికి తీసుకెళ్ళిపోతుంది. ఏ బండ మీదనో పెట్టి తాపిగా తినటం ఆరంభిస్తుంది. చాలా బాగుంది నాన్నగారు, నాకు ఎంతో నచ్చింది మీ వివరణ అని చెప్పాను. నాన్నగారు నన్ను గుండెలకు హత్తుకున్నారు. నువ్వు ధ్యాన సాధన చేయాలి నాన్న, ఆత్మజ్ఞానం పొందాలి, దాన్ని ఈ లౌకిక ప్రపంచంలో ఉపయోగించాలి. జ్ఞానం పొందేది ఉపయోగించుకోవటం కోసమే. నువ్వు పొందిన ఆత్మజ్ఞానంలో ఆత్మపరంగానే నువ్వు పురుషార్థం చేయాలంటే వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టుకుంటూ ఉండాలి అని ఆయన సౌమ్యంగా, మృదువుగా, ఎంతో వివరంగా నాకు చెప్పి నన్ను జ్ఞాన మార్గంలో వెళ్ళమని దీవించి పంపించారు. ఆయన అలా చెప్తుంటే నేను మిస్ అయిన నా మార్గదర్శకులు, అంటే నేను జన్మనెత్తడానికి ముందు నాకు ఎన్నో సూచనలు ఇచ్చే దేవతలు ఎంతోమంది వచ్చేవారు. వాళ్ళల్లో ఒకరిలా కనిపించారు నాకు మా నాన్నగారు. కాకపోతే అప్పుడు నా వయసులో నాకున్న భాష పరిమితుల్లో ఆ విషయాన్ని ఆయనకి చెప్పలేకపోయాను. కానీ నాకెప్పుడు మా నాన్నగారి పట్ల ఆ కృతజ్ఞతాభావం ఎప్పుడూ అలాగే ఉండిపోయింది. ఓకే అండి, మరోసారి మరో ప్రస్తావనతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.